తర్వాత వచ్చే కాంప్లిమెంట్స్ సినిమా చూసి బయటికి రాగానే హీరో జయకృష్ణ బ్రహ్మాండంగా చేశాడు, అదరగొట్టాడు, లేకపోతే ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్, వాయిస్, అది సెంటిమెంట్ కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ కానీ లవ్ సీన్స్లో కానీ అన్నిట్లో ఏదో మా హీరో ఇలా చేయగలడు అని ఒక ట్రైలర్ లాగా చేసినట్టు సినిమా అనుభూతి చెందారు. హృదయపూర్వకంగా వాళ్ళందరూ మంచి ఒపీనియన్తో ఉన్నారు సినిమా మీద కన్నా, సినిమాతో కన్నా హీరో మీద, జయకృష్ణది. ఈ సినిమా ఎంత ఖర్చు అయింది, బడ్జెట్ ఎంత, లేకపోతే బిజినెస్ ఎంత, కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ పక్కన పెడితే హీరోగా సక్సెస్ అయ్యాడనేది మా అందరి అభిప్రాయం. నువ్వు కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏంటి, అది ఏమిటి ఏంటని పట్టించుకోకుండా ఒక 25-30 ఏళ్ళు ఈ లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తిగా నాట్ ఓన్లీ ఘట్టమనేని అభిమానులు కావాలి, మీ తాతగారిది, మీ నాన్నగారిది, మీ బాబాయిది అందరి ఆశీర్వాదాలు ఇటు ఉన్నాయి. నేను కూడా తోడుంటాను, ఎంతకాలం ఉంటాను. అలానే పద్మాలయ లెగసీ కూడా తీసుకోవాల్సింది నువ్వే. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ లెగసీ. పద్మాలయ అంటే ఇక్కడ కృష్ణ గారి గొడుగులో ఉంటుంది, కానీ బాంబేలో కానీ ఓవర్సీస్లో కానీ పద్మాలయ చాలా ఉన్నత శిఖరాల్లో ఉంది. ఫ్యూచర్లో రిప్రజెంట్ చేయాల్సింది వాడి నువ్వే పద్మాలయ లెగసీని. పద్మాలయ లెగసీ, కృష్ణ గారి లెగసీ, మహేష్ బాబు లెగసీ, మీ నాన్నది, అన్నీ ఘట్టమనేని వారి ఆశయాలు అన్నీ తీర్చవలసిన వాడికి బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను మా కుటుంబం అందరి తరఫున. నాన్నగారిది, తాతయ్య గారిది డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ బాబాయిది, నాది ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్. పద్మాలయ లెగసీ అన్నాను కదా, పద్మాలయ స్టూడియో చూసుకోవాలి. మీ తాతగారు ఎలా చూశారో అవన్నీ అందరి అభిప్రాయాల్ని, అందరి అభిమానుల్ని తోడు తీసుకెళ్ళి యూ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్ లైఫ్. ఈ సందర్భంగా మీ వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే ఈ లేటెస్ట్ సినిమా